మనకి కాళిదాసు గొప్ప కవని తెలుసు కదా. ఆయనకు కవితా పటిమతో పాటు సమయస్ఫూర్తి కూడా చాలా ఎక్కువని ఈ భోజకథల ద్వారా మనకు తెలుస్తుంది. తన సమయస్ఫూర్తి, తన భాషా పటిమతో చిక్కుల్లో పడిన వాడిని రక్షించడం కాళిదాసు యొక్క ప్రత్యేకత. అక్కడ వచ్చిన చిక్కులేమిటో, దానికి కాళిదాసు చూపించిన సమయస్ఫూర్తి ఏమిటో ఈ కథల్లో చూద్దాం. ఇక కథలోకి వెళితే, ఇవాల్టి మన కథ కవి కాళిదాసు సమయస్ఫూర్తి. భోజరాజు పరిపాలన కింద ధారానగరంలో పామరులు సైతం ఒక వంక అద్భుతమైన కవిత్వం చెప్పగలిగితే, మరో వంక పొట్టపొడిచిన అక్షరం లేని బ్రాహ్మలు కూడా ఉండేవారు. వీరిలో కొందరు కాళిదాసు దగ్గరికి వెళ్ళి రాజుచేత బహుమానం ఇప్పించమని వేధించేవారు. కాళిదాసు ఇటువంటి వారిని కూడా సభకు తీసుకుపోయి తన ప్రజ్ఞాబలం చేత వారిని పండితులుగా ప్రదర్శించి బహుమానాలు ఇప్పిస్తుండేవాడు. ఇటువంటి వాడే కేశవశర్మ అనేవాడొకడు కాళిదాసు పాలపడ్డాడు. ఈ కేశవశర్మకు చదువు కొంచెమైనా అబ్బలేదు, కానీ దురభ్యాసాలు అలవడ్డాయి. వాటితో అతను తనకున్నదంతా తగలేసుకుని తిండికి కూడా లేని స్థితిలో కాళిదాసు వద్దకు వెళ్ళి ఏ విధంగానైనా రాజుచేత బహుమానం ఇప్పించాలని ప్రాధేయపడ్డాడు. వాడి దుస్థితి చూసి కాళిదాసు, "నువ్వేం చదువుకున్నావు?" అని అడిగాడు. కానీ కేశవశర్మ ఏమీ చదువుకోలేదు. ఏదన్నా చదువుకున్నా అంతా ఏనాడో మర్చిపోయాడు. "సరే వెళ్ళు, రేపు సభకురా. రేపు నువ్వు వచ్చేటప్పుడు నీకేదీ రాదంటున్నావు గనుక అధమో నక్షత్రాల పేర్లన్నా ఏకరువు పెట్టి మరి మాట్లాడక కూర్చో. నీకు ఎంతో కొంత ముట్టేటట్లు నేను చూస్తాను" అన్నాడు కాళిదాసు. ఆ ప్రకారమే కేశవశర్మ మర్నాడు రాజసభకు వచ్చాడు. అతను కనిపించగానే కాళిదాసు లేచి వందనం చేశాడు. కాళిదాసంతటి వాడే లేచి వందనం చేశాడంటే అతనెవరో తెలుసుకోవాలని భోజరాజు, "ఆ వచ్చేవారెవరు?" అని రాజు కాళిదాసుని అడిగాడు. "ఆయన చాలా గొప్ప విద్వాంసుడు, తరచూ మౌనదీక్ష పట్టి ఉంటారు" అన్నాడు కాళిదాసు. వెంటనే భోజరాజు లేచి కేశవశర్మకు నమస్కారం చేసి ఆసనం చూపించాడు. కేశవశర్మ కనీసం నక్షత్రాల పేర్లు కూడా రాని మూర్ఖుడు. అశ్విని, రేవతి, పునర్వసు, కృత్తిక అని తనకొచ్చిన 4 నక్షత్రాల పేర్లు చెప్పి కూర్చున్నాడు. ఇది విని రాజు నిర్ఘాంతపోయాడు. తేడా వస్తే కేశవశర్మ రాజదండానికి గురవుతాడు. అయితే కాళిదాసు సమయస్ఫూర్తి కలవాడు గనక టక్కున లేచి, "ఆహాహా, ఎంత గొప్ప ఆశీర్వచనం! ఇంత గొప్ప కొత్త రకం ఆశీర్వచనాన్ని నేనెక్కడా చూడలేదు. ఎంత గొప్పది, ఎంత గొప్పది" అన్నాడు. "విద్వాంసుల వారి ఆశీర్వచనం నాకు బోధపడలేదే" అన్నాడు భోజరాజు. "అందరికీ అర్థమైతే ఆయన గొప్ప విద్వాంసులు ఎలా అవుతారు మహారాజా?" అన్నాడు కాళిదాసు. "అవును, అది నిజమే. ఇంతకీ దాని అర్థం ఏమిటి?" అని అడిగాడు భోజరాజు. "మహారాజా, వారి ఉద్దేశం ఇది" అంటూ కాళిదాసు ఈ శ్లోకం చదివాడు. "అశ్వినీ భవతు తేతు మందుర, మందిరే వసతుతే పునర్వసు, రేవతీపతి కనిష్ట సేవయ, కృత్తికాతనయ విక్రమోభవ." దీని అర్థం, అశ్వినీ భవతు తేతు మందుర అంటే నీ గుర్రపశాల గుర్రాలతో నిండి ఉండుగాక, మందిరే వసతుతే పునర్వసు నీ ఇంట బంగారం ఇంకా ఇంకా ఉండుగాక, రేవతీపతి కనిష్ట సేవయ, కృత్తికాతనయ విక్రమోభవ. దీని అర్థం, రేవతీదేవి భర్త అంటే బలరాముడు, అతని యొక్క తమ్ముడి సేవ వలన అంటే శ్రీకృష్ణుడి సేవ వలన కృత్తికాతనయుడి వలె పరాక్రమవంతుడివి అవుదువుగాక అంటే కృత్తికాతనయుడు అంటే కుమారస్వామి, కుమారస్వామి వలె పరాక్రమవంతుడివి అవుదువుగాక అని దీని అర్థం. భోజరాజు చాలా సంతోషించి కేశవశర్మకు మంచి బహుమానం ఇచ్చి పంపాడు. కేశవశర్మ బతుకు జీవుడు అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కేవలం 4 పదాలతో సందర్భానుసారంగా ఆసువుగా శ్లోకం చెప్పడం మామూలు విషయం కాదు కదా. ఇది కాళిదాసు సమయస్ఫూర్తికి, భాషా పటిమకి నిలువెత్తు నిదర్శనం. మరొక సందర్భంలో కాళిదాసుకు ఇంతకన్నా తీవ్రమైన పరీక్ష జరిగింది. అది ఏమిటంటే, ఎవరో కాళిదాసు గురువట రాజవీధిలో కూర్చున్నారు అని ధారానగరం ప్రజలు చెప్పుకోసాగారు. ఈ వార్త భోజరాజు దాకా పోయింది. ఆయన కాళిదాసుని పిలిచి, "మీ గురువుగారు ఊళ్ళోకి వచ్చారట, వెళ్ళి దర్శనం చేసుకున్నారా?" అని అడిగాడు. నిజానికి కాళిదాసుకు గురువెవరూ లేరు. అందుచేత రాజుతో ఏం చెప్పడానికి పాలుపోక, "నేను కూడా విన్నాను మహారాజా, ఆయన దర్శనం చేసుకుందామనుకుంటున్నాను" అని సమాధానం చెప్పాడు. తరువాత కాళిదాసు తన గురువని చెప్పుకునే మనిషిని వెతుక్కుంటూ వెళ్ళి, "ఏమయ్యా, నువ్వు కాళిదాసు గురువునని చెప్పుకుంటున్నావట, నీ మోసం కాళిదాసుకు తెలిస్తే ఏమవుతుందో ఆలోచించుకున్నావా?" అని గద్దించి అడిగాడు.
వెంటనే ఆ వేషధారి బెదిరిపోయి, అయ్యా, ఇది నా తప్పు కాదు. నేను పొట్టగలవని పేద బ్రాహ్మణ్ణి. భోజరాజు ఆస్థానంలో ఉండే విష్ణుశర్మ అనే పండితుణ్ణి పోయి యాచిస్తే ఇలా వేషం వేసుకుని కూర్చోమన్నాడు. ఇలా చేస్తే నాకు గొప్ప బహుమతి లభిస్తుందన్నాడు అని అసలు విషయం బయటపెట్టాడు. ఈ విష్ణుశర్మకు కాళిదాసుపై అసూయ. తనకు అవమానం తీసుకురావడానికే ఆ విష్ణుశర్మ ఈ బ్రాహ్మడి చేత ఈ పని చేయించి ఉంటాడని కాళిదాసు గ్రహించాడు. ఈ బ్రాహ్మణి గురించి నిజం బయటపెడితే ఈ బ్రాహ్మడి ఆశ నిరాశ అవుతుందే గాని విష్ణుశర్మకు కొంచెం కూడా నష్టం కలగదు. బ్రాహ్మడి ఆశ ఫలించి విష్ణుశర్మ ఆశ నిరాశ కాగలందులకు కాళిదాసు ఒక ఉపాయం ఆలోచించి బ్రాహ్మడితో ఇలా అన్నాడు. జరిగినదేదో జరిగిపోయింది. కాళిదాసు గురువు వచ్చాడన్న వార్త రాజుదాకా వెళ్ళింది. అందుచేత ఆయన పిలిచి నీకు ఆతిథ్యము అర్చన చేస్తారు. ఆ సమయంలో నువ్వు నోరు విప్పావో నీ రహస్యం బయటపడుతుంది. నిన్ను తప్పక కొరత వేస్తాడు. ఒకవేళ రాజు నిన్నేమైనా అడిగినా సమాధానం చెప్పక నన్ను చూపు. నేను ఏదో ఒకటి చెప్పి నీకేదైనా లాభం కలిగేటట్లు చేస్తాను అని చెప్పాడు. తరువాత కాళిదాసు భోజరాజుతో తన గురువు దర్శనం చేసుకున్నట్లు చెప్పి ఆయన మౌనవ్రతం పట్టి ఉన్నాడని తెలియజేశాడు. భోజరాజు పరమానందం పొంది కాళిదాసు మీద గల ప్రేమాభిమానాల కొద్దీ కాళిదాసు గురువు కోసం పల్లకీ పంపి రాజసభకు పిలిపించాడు. సభలో అందరూ కాళిదాసు గురువును ఎగబడి చూడసాగారు. కాళిదాసుకు మంచి పరాభవం జరుగుతుందని విష్ణుశర్మ సంతోషించాడు. ఆ సభలో ఆ సమయాన రావణుడు అనే మాట ఎలా వచ్చిందన్న విషయంపై చర్చ జరుగుతుంది. చర్చ మంచి వాడి వేడిగా జరుగుతుంది. కైలాసం ఎత్తబోయి దాని కింద పడి ఏడవడం వల్ల రావణుడు అని పేరు వచ్చిందని కొందరు, మరొక కారణం చేత వచ్చిందని మరికొందరు అంటున్నారు. భోజరాజు కాళిదాసు గురువుకేసి తిరిగి, స్వామి, మీరు ఎరగనిది లేదు. రావణ శబ్దానికి సరైన వ్యుత్పత్తి ఏమిటి అని అడిగాడు. ఆ మూర్ఖ బ్రాహ్మణుడు నోరు మూసుకోవాలన్న మాట మర్చిపోయి ఆ రావణుడా అని తలాడించాడు. భోజరాజు నిర్ఘంతపోయి, స్వామి, రావణుడు అనడానికి బదులు తమరు రావణుడు అన్నారు, కారణమేమిటి అని అడిగాడు. ఆ బ్రాహ్మణుడు బిక్కచచ్చిపోయాడు. ఇది గమనించిన కాళిదాసు వెంటనే లేచి ఇలా చెప్పాడు. మహారాజా, గురువుగారి ఉద్దేశం తమరు ఊహించలేకపోయారు. మనం రావణ శబ్దం సరి అయినదని ఇంతసేపు చర్చించుకున్నాం. ఆ శబ్దం రావణుడు ఎందుకు కాకూడదని గురువుగారి అభిప్రాయం. ఎందుకంటే బకారః కుంభకర్ణేచ బకారస్య విభీషణే తయోర్జ్యేష్ఠే కులశ్రేష్ఠే బకారః కిం నా విద్యతే. కుంభకర్ణుడి పేరులో బకారం ఉన్నది, విభీషణుడి పేరులో బకారం ఉన్నది. ఇద్దరికన్నా పెద్దవాడు కులశ్రేష్ఠుడు అయిన రావణుడి పేరులో బకారం ఎందుకుండదు? అందుకే గురువుగారు రావణుడు అన్నారు అని కాళిదాసు చెప్పాడు. కాళిదాసు చెప్పిన గూఢార్థం గురువుగారి మాటల్లో ఉన్నదనుకుని సంతోషించి భోజరాజు ఆ బ్రాహ్మణుడికి గొప్పగా సత్కారం చేసి పంపేశాడు. ఇది చూసిన విష్ణుశర్మ తన ఆశ అడియాస అయినందుకు నీరుగారిపోయాడు. విష్ణుశర్మ మొహం చూసి కాళిదాసు తనలో తాను నవ్వుకున్నాడు. కవి కాళిదాసు చూపించిన సమయస్ఫూర్తి బాగుంది కదా. మీకు ఈ కథ నచ్చిందా? మీకు ఈ కథలు నచ్చాయనే ఆశిస్తున్నాము. కథ నచ్చితే ఒక లైక్ చేయండి. కథ ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాము. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదములు.